నల్గొండ జిల్లా మునుగోడులో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతిలో మెరిట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు బహుమతి పురస్కారాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులు హాజరయ్యారు. వ్యక్తి జీవితంలో అన్నిటికంటే పెద్ద ఆస్తి విద్య, చదువుతో పాటు సంస్కారం ముఖ్యమని లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత గ్రామాల్లో తిరిగినప్పుడు, ప్రభుత్వ బడులకు పోయినప్పుడు, అక్కడ పిల్లల పరిస్థితులు చూసినప్పుడు ఏదో చేయాల తపన. హైదరాబాద్లో ఉన్న స్కూళ్ళలో చూస్తేనేమో మౌలిక వసతులు కానీ, టీచర్లు కానీ, బాత్రూమ్లు కానీ, గ్రౌండ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ ఏ విధంగా ఉంటుంది. నేను పల్లెటూళ్ళలో తిరిగినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏంది? 80 ఏళ్ళైంది స్వాతంత్రం. ప్రభుత్వం అనుకుంటే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఈ పేద విద్యార్థుల ఎవరైతే మన భవిష్యత్తు, నేటి బాలలే రేపటి పౌరులు, మన భవిష్యత్తు వీళ్ళు, వాళ్ళ మీద మనం ఖర్చు పెడతలేము, వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంటే రేపు మనకు పెద్ద ఆస్తి అవుతారు. వాళ్ళ పిల్లలే కదా మన దేశమైనా రాష్ట్రమైనా మనందరికి ఆస్తి ఎవరంటే వాళ్ళే కదా. వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి ప్రభుత్వం అని చెప్పి నేను అనుకునేవాడిని. మన అసెంబ్లీ సాక్షిగా కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటా ఈ మాట అన్నా. 29 రాష్ట్రాల్లో అత్యంత తక్కువ ఖర్చు బడ్జెట్ లో కేటాయించిన రాష్ట్రం ఈ తెలంగాణ. రాబోయే రోజుల్లో విద్య మీద బడ్జెట్ కేటాయింపులో ఎక్కువ ఉండాలి అని చెప్పి ప్రభుత్వానికి సూచించిన